ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 27వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. నేను వీడియోలు చూస్తుంటే సోషల్ మీడియాలో వాడెవడో హౌలే లేకపోతే బత్తమీజో తెలియదు కానీ వాడు నా దేవుడిని తిడుతున్నాడు. నువ్వు మనిషి, నేను మనిషి, మనమంతా భారతీయులు, ఇండియన్స్. అలాంటప్పుడు ఈ జీసస్ని వాడు తిడుతుంటే నాకు కడుపు రగిలి, ఆ వీడియోలో ఏముందంటే క్రిస్టియన్ లేడీస్కి వాళ్ళు బలవంతంగా బొట్లు పెడుతున్నారు, ఆ ప్లే కార్డులు కాల్ చేస్తున్నారు. యేసు ప్రభు అంట 3 మేకులు లాక్కోలేకపోయాడు, అతనేం దేవుడు అన్నాడు. సరే, దానికి కౌంటర్ ఇస్తా. నేను ఏ దేవుడిని తింటాను, కానీ ఆ చెప్పిన వాళ్ళకి ఈ మాట తగులుద్ది. రాముడు దేవుడు కదా, అలాంటప్పుడు రాయ్ అతని భార్యని అతనికి ఇచ్చేయని సుగ్రీవుడి భార్యని వాలికి చెప్పాడా? చెప్పలా. చెట్టు చాటు నుండి బాణం వేసి కొట్టాడు. అంటే ధైర్యం లేదు రాముడికి. తన భార్య ఎక్కడుందో తనకే తెలియదు. అంటే యేసు ప్రభుని అన్నందుకు కడుపు మండి మాట అంటున్నా. అదేవిధంగా రాముడు దేవుడని ఎక్కడా రాయలేదు. అతను ఒక క్షత్రియుడు, రాజు, దశరథ మహారాజు కొడుకు. మరి అతని భార్య సీతని ఎత్తుకెళ్ళింది ఎవరో ఏంటో తెలియక, దేవుడు అంటే అన్నీ తెలియాలి, భూత భవిష్యత్ వర్తమానాలు. అది జటాయువు అనే పక్షి చావు బతుకుల్లో ఉండి చెప్పింది పలానా రావణాసురుడు ఎత్తుకెళ్ళాడని. నేను అంటున్నా తప్పు. నీ దేవుడు 100 మంది దేవుళ్ళో 1000 మంది దేవుళ్ళో నువ్వు మొక్కుకో. యేసు ప్రభుని అన్నావంటే, క్రైస్తవుల్ని అన్నావంటే నీకు దరిద్రం పట్టుకుంటుంది. ఇది ఎలాంటి రోజులంటే, అఘోరి అనేవాడు శ్రీనివాస్ వాడి పేరు. వాడేమో నేను అఘోరిని అనేసి రకరకాల విన్యాసాలు చేస్తుంటే పెద్ద పెద్ద ఆఫీసర్లంతా వాడి చుట్టూ తిరుగుతున్నారు. అంటే వెర్రి పువ్వులు అన్నమాట, వాడి చుట్టూ తిరిగేవాళ్ళు. సరే, ఇంకొకటి, భక్తుడికి భయపడి నా తల మీద చేయి పెడితే నేను భస్మం అయిపోతానని పారిపోయాడు శివుడు. భస్మాసురుడికి, అతను భక్తుడు కదా, మనిషి కదా, అతనికి భయపడి ఈయన పారిపోవడం అంటే తప్పు. నీ వీపు నాకు కనిపిస్తుంది, నా వీపు నీకు కనిపిస్తుంది. యేసు ప్రభుని మాత్రం ఏదన్నా అంటే ఖబర్దార్, నీకు దరిద్రం చుట్టుకుంటుంది. ఈ మాట చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. ఆ అఘోరి అనేవాడు మొన్నటి వరకు ట్రాన్స్జెండర్, శ్రీనివాస్ వాడి అసలు పేరు. అయితే నేను లేడీ అనే అఘోరి, నాగసాధు అని చెప్పుకుంటూ తిరిగాడు. ఇప్పుడు 5 ఏళ్ళు జైలు శిక్ష వేశారంట. నిజమో అబద్ధమో తెలీదు. న్యాయానికి కూడలేదంటే మోసం, మాయ మాటలు చెప్పే వాళ్ళకి ఈ రోజులో గడుస్తుంది. మళ్ళీ ఒక మాట చెప్పి ముగిచ్చేస్తున్నా. అదేంటంటే, యేసు ప్రభు ఆయన రోషం గల దేవుడు. ఆయనకి నైవేద్యాలు, క్యాండిల్స్, అగరబత్తీలు అక్కర్లేదు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే నువ్వు గుజరాతీయా లేకపోతే రజకులా, తెలుగు వాళ్ళ, కమ్మోళ్ళ అని ఆయన చూడడం, అవి అందరి ప్రార్థన వింటాడు. అలాంటి దేవుడిని నువ్వు విమర్శించమాకు. ఏంట్రా బాబు, ఆడవాళ్ళని మీ ఆడవాళ్ళ మీదే వచ్చి చేయాల్సి ఊరుకుంటావా? అదేదో ఊర్లో మరి ఆడవాళ్ళకి వెళ్ళి క్రైస్తవులకే బొట్లు పెడుతున్నారు, ఆ ప్లకార్డులు, బైబిళ్ళు తగలబెడుతున్నారు. అందుకనే నిన్ను బేవకూఫ్ అనాలా లేకపోతే ఇంకా ఏమనాలో తెలియదు, కానీ ఖబర్దార్, క్రైస్తవుల జోలికి, యేసు ప్రభు జోలికి రామాకు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.